నేపాల్ ముంగిట పొంచి ఉన్న మరో వరద ముప్పు 5 రెట్ల అధిక తీవ్రతతో రానున్న మహా ప్రళయం. మరో 20 నిమిషాల్లో అది రానున్నట్లు నేపాల్ పోలీసులు తెలియజేశారు. ఈసారి నేపాల్కు మరో డెడ్లీ వార్నింగ్ కూడా కనబడుతోంది. చైనా షియాన్చిన్లో భూకంపం వచ్చింది. ఇక రిక్టర్ స్కేల్పై అది 5.1గా నమోదైంది. నేపాల్ సరిహద్దు మరోసారి ఆందోళనకర పరిస్థితుల్లోకి మారింది. చైనా నేపాల్ సరిహద్దుల్లో మహా భూకంపం. ఇక ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు, ఇక ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్న జనసందోహం. నేపాల్ ముంగిట పొంచి ఉన్న మరో వరద ముప్పు తీవ్రత 5 రెట్ల అధిక తీవ్రతతో రానున్న మహా ప్రళయమని హెచ్చరిస్తున్నారు. ఇక మరో 20 నిమిషాల్లో ఇది రానున్నట్లు నేపాల్ పోలీసులు తెలియజేశారు. ఈసారి నేపాల్కు మరో డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చారు. చైనా షియాచిన్లో భూకంపం వచ్చింది. ఇక రిక్టర్ స్కేల్పై అది 5.1గా నమోదుకైంది. నేపాల్ సరిహద్దు మరోసారి ఆందోళనకర పరిస్థితుల్లో ఉంది. ఇక చైనా నేపాల్ సరిహద్దులో భారీ భూకంపం రావడంతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్న జనసందోహం. నేపాల్ ముంగిట మరో ప్రమాదం, వరద ముప్పు పొంచి ఉంది. ఇక ఇది 5 రెట్ల అధిక తీవ్రతతో రానున్నట్లు మహా ప్రళయం సృష్టించబోతున్నట్లు చెప్తున్నారు. ఇక మరో 20 నిమిషాల్లో ఇది రానున్నట్లు నేపాల్ పోలీసులు తెలియజేస్తున్నారు. ఈసారి నేపాల్కు మరో డెడ్లీ వార్నింగ్ కూడా వచ్చింది. చైనా షియాచిన్లో భూకంపం రావటం వల్ల అది రిక్టర్ స్కేల్పై 5.1గా నమోదవడంతో నేపాల్ సరిహద్దు మరోసారి ఆందోళనకర పరిస్థితుల్లో ఉంది. ఇక చైనా నేపాల్ సరిహద్దులో భారీ భూకంపం. దీనివల్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎత్తైన ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం హసన్ షరీఫ్ అందజేస్తారు. షరీఫ్, ఈ ప్రమాదం ఎలా పొంచి ఉంది, అంటే ఎంతసేపట్లో రానుంది? నేపాల్ లో 2-3 రోజుల క్రితమే భారీ భూకంపంతో అతలాకుతలమైపోయింది. అక్కడ వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పుడు అకస్మాత్తుగా అరగంట అంటున్నారు, 1 అవర్ లోపు చాలా భారీ ప్రళయం సంభవించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నేపాల్ చైనా సరిహద్దులో ఒక భారీ భూకంపం ఏర్పడింది. ఆ భూకంపం ప్రభావంతో అక్కడ చాలా భారీ ప్రళయం వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇంకా ఎంత భారీ స్థాయిలో ప్రళయం సంభవిస్తుందో, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో అనేది భయం పట్టుకుంది. ఇప్పటికే చాలా మంది మానస సరోవర యాత్రలో వేలాది మంది వెళ్ళారు. భారత్ నుండి కాకుండా చాలా ఇతర దేశాల నుండి కూడా మానస సరోవర యాత్రకు వెళ్ళిన వాళ్ళు వందలాది మంది గల్లంతయ్యారు. వాళ్ళ ఆచూకీ దొరకట్లేదు. అక్కడ సహాయక చర్యలు చేపట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని గ్రామాలనే బురద నీటి మొత్తం నీటితో కప్పబడి ఉంది. దాని కింద చాలా మంది ఉన్నారు అని ఒక వార్తలు వస్తున్నాయి. ఆ కొన్ని గ్రామాలను తుడిచిపెట్టుకుపోయాయి. ఈ
మళ్ళీ కొత్తగా వచ్చే ప్రళయంతో ఇంకెంత పెద్ద విపత్తు సంభవిస్తుందో అని అక్కడ అధికారులు చాలా భయపడుతున్నారు మాధవి. థ్యాంక్ యూ షరీఫ్.